వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. వారంతా ఎంతో భక్తితో ఆ వెంకటేశ్వరుడి దర్శనం కోసం బయలుదేరారు. మనసు నిండా భక్తి, కళ్ళలో స్వామివారిని చూడాలనే తపన. కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టింది. కొండపై కొలువైన ఆ దేవుణ్ణి చేరుకోకముందే అనంత లోకాలకు పంపించేసింది. తిరుమల యాత్రలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక అందమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కనురెప్ప కాలంలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనతో వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పరిధిలోని శేషాపురం వద్ద ఈరోజు తెల్లవారుజామున గుండెల్ని పిండేసే ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీధర్రావు తన భార్య లక్ష్మి, 4 ఏళ్ల చిన్నారి కుమార్తె ఆద్వికతో కలిసి బెంగళూరు నుంచి కారులో తిరుమల బయలుదేరారు. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో శేషాపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వీరు ప్రయాణిస్తున్న టాక్సీ కారు అతి వేగంతో వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ఎంత భయంకరంగా ఉందంటే కారు నేరుగా బస్సు కిందకు దూసుకుపోయింది. ఫలితంగా కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శ్రీధర్రావు, ఆయన భార్య లక్ష్మి, చిన్నారి ఆద్విక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు, అప్పుడప్పుడే లోకాన్ని చూస్తున్న పసిపాప, ఇలా అందరూ ఒక్కసారిగా విగత జీవులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అదృష్టం కొద్దీ కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ బంగారుపాళ్యం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. వరంగల్ నుంచి బతుకుదెరువు కోసం వెళ్లిన ఆ కుటుంబం ఇలా శవాలై తిరిగి వస్తారని ఎవరూ ఊహించలేదు. కుటుంబం మొత్తం ఇలా ప్రమాదంలో తుడిచిపెట్టుకుపోవడంతో వరంగల్లోని వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు ఉదయం 6:40 అప్పుడు అలమేరు ఆర్టీసీ డిపో బస్సు AP-29 2944 వెహికల్ ఈ పాలమార్గపల్లి విలేజ్లో హైవే మీద బస్సు ఆడుతాడు ప్యాసింజర్. వెనకాల నుంచి బెంగళూరు నుంచి వస్తున్న ఒక వెహికల్, ఒక కారు వేగంగా వచ్చి వెనకాల ఆర్టీసీ బస్సు ఢీకోవడం జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి డ్రైవర్ ఇంజూరీ అయ్యారు. మిగిలిన 3 ఇన్మేట్స్ మాత్రం చనిపోయారు. వాళ్ళు శ్రీధర్ కుమార్, అతని భార్య లక్ష్మి నడిపెట్టి ముగ్గురు ముగ్గురు చనిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ పక్కన మార్జిన్ రోడ్డు ఉంది, సర్వీస్ రోడ్డు ఉంది. సర్వీస్ రోడ్డు కాకుండా ఈ బస్సు ఇక్కడ హైవేలో ఆపడం అయితే కొంచెం అత్యంత ఇది. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నారు, అందరికీ చూస్తున్నాము. దీనిపైన తగిన చర్య తీసుకుంటాము.